నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. మతోన్మాద బీజేపీని ఓడించాలని బీజేపీ అధికారంలోకి వస్తే దేశ సమైక్యతకు పెను ప్రమాదంలో పడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్ పిలుపునిచ్చారు. కరీంనగర్ నగరం కోతిరాంపూర్లోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జె వెంకటేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశ సమగ్రతకు సమైక్యతకు విఘాతం కలిగించే విధంగా మతోన్మాదాన్ని పెంచి పోషించిందన్నారు. ప్రజలారా, మీడియా మిత్రులారా నమస్కారం. ఈరోజు కరీంనగర్ సిపిఎం జిల్లా పార్టీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ నెల 18వ తారీఖున ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతూ ఉన్నది. ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తమైనాయి. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయం చేసింది. ఆ భువనగిరి పార్లమెంటులో సిపిఎం గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ శ్రేణులు పట్టుదలగా కృషి చేయాలని చెప్పి భావించింది. దానికి తగినటువంటి కార్యాచరణ కూడా జరుగుతూ ఉన్నది. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి కేంద్ర బీజేపీ పాలనలో వ్యవసాయ సంక్షోభం కొనసాగుతూ ఉన్నది. దేశంలో సంవత్సరాల కాలంగా రైతాంగం, వ్యవసాయ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పారిశ్రామిక రంగం కూడా సంక్షోభంలో ఉన్నది. దాదాపు 20 కోట్ల మంది నిరుద్యోగులు పనులు లేకుండా ఉన్నారు. కనీస వేతనాలకు నోచుకోలేదు. కార్మిక చట్టాలన్నీ యజమానులకి లేబర్ కోడ్ల పేరుతో చుట్టాలుగా మార్చడం జరిగింది. అలాగే కనీస మద్దతు ధరకి ఈ రోజుకి నోచుకోలేనటువంటి పరిస్థితి, అసమర్థత బీజేపీ పాలనలో కొనసాగింది. ఈరోజు అధిక ధరలతో సహా, అవినీతితో సహా అన్నిటికీ కేంద్రంగా నిలయంగా భారతీయ జనతా పార్టీ తయారైంది. ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి 3వసారి హ్యాట్రిక్ అనేటటువంటిది ఇంకా ఈ దేశాన్ని ప్రజాస్వామ్య పునాదుల మీద అంచున ఉన్నటువంటి భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలనే వైఖరితో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. రైతాంగం పోరాటాలు చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్ మొత్తం చుట్టుముట్టు ఈశాన్య భారతంలో ఆ రకమైనటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మొన్నటికి మొన్న 20 కోట్ల మంది శ్రామికులు ఫిబ్రవరి 16 నాడు దేశవ్యాప్తమైనటువంటి పోరాటం చేశారు. ఇవన్నీ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి, ప్రజా వ్యతిరేక పాలనకి చిహ్నంగా ప్రజల్లో, కార్మికుల్లో, సాధారణ మేధావుల్లో అసంతృప్తి కొనసాగుతూ ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ ఉన్నారు. వాళ్ళు ధైర్యంగా ఎన్నికలు నిర్వహించే శక్తి ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు ఈ ఎన్నికల బ్యాలెట్ వీవీ ప్యాడ్ల మీద కూడా మేము విచారణ చేస్తామని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని కేంద్ర బీజేపీ విధానం, వాళ్ళ చర్యల వల్ల, పాలన వల్ల భారతదేశం 50 సంవత్సరాల వెనకటికి పతనానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అందుకని కేంద్ర బీజేపీ మతోన్మాద ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ సంఘ పరివార శక్తుల్ని ఓడించాలని, బలహీనం చేయాలని సిపిఎం కోరుతా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో భువనగిరిలో పోటీ చేస్తున్నటువంటి సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇండియా టీం భాగస్వామ్య పక్షాలని గెలిపించే రకంగా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి, అందుకే 78 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని ఈరోజు వెనకటికి వెళ్ళేటటువంటి పరిస్థితికి బీజేపీ సృష్టించాలనుకుంటా ఉన్నది. దాన్ని మతాన్ని, కులాన్ని, ప్రాంతీయ అసమానతలు అన్నింటినీ రెచ్చగొడుతూ ఉన్నది. ఈరోజు దేశంలో ఒక విభజనని సృష్టిస్తూ ఉన్నది. అందుకని ముస్లింలు, క్రైస్తవులు, దళితులు అందరి మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి స్థితి ఉన్నది. ఈ రకంగా కేంద్ర బీజేపీ పరిపాలన నుంచి భారతదేశానికి ముక్తి కలగడం అనేది చాలా కీలకమైనది. అందుకే 17 పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు ఒక ఎత్తు, ఈ 18వ లోక్సభ ఏదైతే ఉన్నదో రేపు జూన్ 3వ తారీఖున ఏర్పడిపోయేటటువంటి కొత్త ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉన్న కనీసమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉన్నది. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనటువంటి సమాజం. అందుకని మన ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కానీ, దేశంలో కూడా బీజేపీ పతనాన్ని ఓడించి ఆ రకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కొత్త పార్లమెంటు ఆ రకంగా ఆవిష్కరించాలని సిపిఎం భావిస్తూ ఉన్నది. ప్రజలు ఆ రకంగా ఆలోచించి మద్దతు చేయాలని, సిపిఎం గుర్తు అయినటువంటి సుత్తిగౌడల గుర్తు మీద రేపు భువనగిరిలో ఓట్లు వేయాలని చెప్పేసి కూడా సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పరిపాలన అయిపోయింది.